Hi, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations Volga video for 17 million. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమ మాలిని అండ్ ఈ రోజు మన స్టూడియోలో వన్ ఆఫ్ ద టాలెంటెడ్ యాక్టర్ అని చెప్తాను. రీసెంట్ డేస్లో చాలా మంచి మంచి సినిమాల్లో కనిపిస్తూ మనల్ని తన యాక్టింగ్ తోటి మెస్మరైజ్ చేస్తున్నారు అనమాట. సో ఈయన ఏమేమి సినిమాల్లో కనిపించాడంటే గేమ్ చేంజర్లో, కుమారి శ్రీమతిలో, బచ్చలి మల్లిలో అండ్ ఇప్పుడు రీసెంట్ ఓటీటీలో మంచి సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి కానిస్టేబుల్ కనకంలో వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేశాడనమాట. సిరీస్ చూసిన వాళ్ళందరికీ అయితే అర్థమైపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా పరిచయం చేసేస్తున్నాను. మనతోటి మన స్టూడియోలో ఉన్నారు మహిపాల్. తనతో మాట్లాడేద్దాం, మరిన్ని విషయాలు తన జర్నీ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. ఎలా ఉన్నావు మహి? సూపర్ సూపర్. సో నాకు చాలా సుపరిచితుడు అనమాట. ఒక వెబ్ సిరీస్ కి నేను ఏడీగా వర్క్ చేసినప్పుడు తను యాక్టర్ అనమాట. సో అలా మా ఇద్దరికి ఒక పరిచయం ఉంది. సో గుడ్ టు సీ యూ. ఇంత మంచిగా స్టెప్ బై స్టెప్ గ్రో అవుతాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో హౌ ఇట్ స్టార్టెడ్ యాక్టింగ్ జర్నీ అంటే ఏం చెప్తావు? 2008 కొత్త బంగారు లోకం ఫస్ట్ ఫిల్మ్. అవునా, అందులో ఉన్నావా? ఓకే, స్టూడెంట్ కాలేజ్ ఫ్రెండ్స్ లో అది కూడా జల్సా సినిమా చూద్దామని హైదరాబాద్ వచ్చా. ఓకే, ఆ టిక్కెట్ల కోసం దిల్ రాజు గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా ఈయనేదో బాగున్నాడు, మన బ్యాచ్ లో సరిపోతాడు కరెక్ట్ గా అని చెప్పి సెలెక్ట్ చేశారా? అలా అయిపోయింది. అది ఓకే, స్టెప్పింగ్ మాత్రం చాలా ఈజీగానే అయింది, కానీ తర్వాత జర్నీ అంత సాఫ్ట్ గా లేదనమాట. సో అంటే నేను నిన్ను కలిసినప్పుడు పెద్దగా నోన్ ఫేస్ ఏం కాదు, అండ్ ఇప్పుడు కూడా యు ఆర్ లైక్ అప్ కమింగ్ కదా. సో ఈ అవకాశాలు యాజ్ యూ సెడ్ ఫస్ట్ స్టెప్ ఇన్ మాత్రం చాలా ఈజీగా అయిపోయింది. ఆ తర్వాత కష్టాలు ఏం పడ్డావు అంటే ఏం చెప్తావు? కష్టాలు అంటే జనరల్గా చెప్తున్నట్టు కృష్ణనగర్ కష్టాలు అయితే మరి అంత డ్రామాటిక్ అయితే లేవు, కానీ నేను గెట్ ఆన్ అవడానికి మాత్రం చాలా టైం పట్టింది. ఇప్పుడు ఇక్కడ వరకు రావడానికి మాత్రం 18 years పట్టింది. దిస్ ఇస్ 18th year. 18 years బట్ స్టిల్ స్ట్రగ్లింగ్ టు హ్యావ్ ఒక మంచి రోల్ కదా. బట్ కానిస్టేబుల్ కనకం అది బాగా నీకున్న దాహాన్ని తీర్చేసిందని చెప్పి అనుకుంటున్నాను. ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా వచ్చింది? ఐ మీన్ చూసిన వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అంటే నేను ఏమనుకున్నానంటే ఇది వెబ్ సిరీస్ కదా, కొంచెం సరే ఎక్కడికి వెళ్ళదు, ఫోన్లోనే ఉంటుంది కదా, మెల్లగా చూస్తారు, ఎవరికో గుర్తు వస్తుంది, ఎప్పుడో ఒకసారి ఒక మెసేజ్ ఫోన్ వస్తుంది అనుకున్నాను. కానీ రిలీజ్ అయిన కంటిన్యూ 4 days హాలిడేస్ రావడం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రేంజ్ అప్రిషియేషన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఏంటి అసలు? అన్నట్లో ఊరు నుండి ఒక అతను ఫోన్ చేశాడు, కొంచెం అక్కడ పలుకుబడి ఉన్న వ్యక్తి. కాల్ చేసి, అరే మా నాన్నగారు అక్కడ అందరూ కొబ్బరి నూనె సెట్ అంటారు. సో అలా ఆయన కాల్ చేసి, అరే నువ్వు మన కొబ్బరి నూనె సెట్ గారు వాళ్ళ అబ్బాయి నాకు తెలిసిడు అంటే ఇంట్లో నమ్మట్లేదురా అని చెప్పి వీడియో కాల్ చేసి వాళ్ళతో హాయ్ అని మాట్లాడిపించారు. సినిమా చూసిన తర్వాత సిరీస్ చూసిన తర్వాత అలాంటిదైతే ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. సో అది ఫస్ట్ టైం జరిగింది. ఓకే, కానీ గుర్తుండిపోద్ది కదా అసలు. అండ్ చాలా మంచి సినిమాల్లో కనిపించావు, మంచి ప్యాడింగ్తో పెద్ద పెద్ద స్టార్స్ ఉన్న వాళ్ళ వాటిల్లో కూడా కనిపించావు. మన గేమ్ చేంజర్లో స్విగ్గీయే మీకు డైలాగ్ చెప్తున్నా, స్విగ్గీయే ఆ బైక్లో వస్తున్నప్పుడు సీఎం వెంటర్ సైకిల్ మీద వస్తున్నాడు అని చెప్పి ఒక డైలాగ్ తోటి మంచి ఎలివేషన్ నీ మీద పెట్టారు. సో బేసిక్గా ఇలాంటి పెద్ద సినిమాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి చిన్న స్క్రీన్ స్పేస్ అన్నది వాళ్ళ అసిస్టెంట్స్ లేదంటే ఏడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షూట్ చేసేస్తారు. మరి ఆ షాట్ ఎవరు షూట్ చేశారు? లేదు, అది మేబీ అలా జరుగుతుందేమో. బట్ నాకు జరిగింది ఏంటంటే దానికి కాల్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ అంత ఎగ్జాక్ట్ గా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే పెద్ద సినిమా కదా, తీస్తారో లేదో ఒక ఇంపార్టెన్స్ ఉండదు, ఎందుకులే టైం లేదో. సో ఆ థాట్ లోనే ఉంటే దాని కో డైరెక్టర్ సుధీర్ అని తెలుగు కో డైరెక్టర్, తన అన్న చెప్పాడు, అరే నువ్వు ఫ్యూచర్ లో చరణతో చేస్తావు, ఓకేరా నాకు ఆ నమ్మకం ఉంది, కానీ శంకర్ గారితో కష్టం కదరా అని అన్నాడు. నాకు కూడా అనిపించింది కరెక్టే కదా, అది కూడా కరెక్టే కదా సార్. సో ఆ ఫీల్డ్ తోనే వెళ్ళాను. ఫస్ట్ 2 days పెద్దగా అంటే క్రౌడ్ 3000 లైవ్ క్రౌడ్ అనమాట. సో దాంట్లో సర్లే ఇంకా ఆయన నా దగ్గర చూస్తున్నా, ఆబ్వియస్లీ చరణ్ అంటే ఇష్టం కాబట్టి మెగా ఫ్యాన్. సో చరణ్ అంటే ఇష్టం కాబట్టి సరే ఆయన నా దగ్గర నుంచి చూడొచ్చు అనే ఇంటెన్షన్ వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే ఒక డైలాగ్ ఇచ్చారు, అది నేను రేపు మార్నింగ్ నువ్వు చెప్పాలి అన్నారు. ఓకే అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నెక్స్ట్ డే వెళ్ళే టైంకి ఆ డైలాగ్ వేరే వాళ్ళు చెప్పేశారు.
ఓకే ఏంటి అంటే లేదురా ఇది కొంచెం ఏజ్డ్ పర్సన్ చెప్తే బాగుంటదని అనుకున్నాము. ఓకే డైలాగ్ పోయిందా అనుకున్నాను. తర్వాత రోజు మళ్ళీ పిలిచి ఈ డైలాగ్ ఉంటుంది అని చెప్పారు. అది లంచ్ టైంకి ప్లాన్ చేస్తున్నారు. ఓకే ప్లాన్ చేస్తుంటే వీళ్ళు ఆగరు కదా, క్రౌడ్ ఆగరు కదా లంచ్ టైం అనేసరికి. సో నాకేంటి మిట్ట మధ్యాహ్నం టెన్షన్, వీళ్ళేమో క్రౌడ్ వెళ్ళిపోతున్నారు, వాళ్ళేమో అంతా సెట్ చేస్తూ ఉన్నారు. అరే ఒక్క నిమిషం ఆగండి డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు అనే ఇంటెన్షన్ నేనున్నా. సో ఫైనలీ షార్ట్ పెట్టారు. ఎవరు డైలాగ్ చెప్తున్నారు అని శంకర్ గారు అడిగారు. అంటే నేను కూడా అనుకున్నాను మేబీ ఆయన చేయరేమో క్రౌడ్ లో సీన్ కదా, మేబీ ఆయన చేయరేమో, డైరెక్షన్ చేయరేమో, అసిస్టెంట్స్ చేస్తారేమో అని అనుకున్నాను. బట్ చూస్తే ఆయన డైలాగ్ ఎవరు చెప్తున్నారు, నేను సార్ అన్నా మహిపాల్ సార్ అని చెప్పి పిలిచారు. పేరేంటి మహిపాల్, ఓ నైస్, ఓకే సార్ డైలాగ్ చెప్పండి. చెప్పారా మన వాళ్ళు అంతా అన్నారు. సార్ చెప్పారు సార్ అన్న. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు టోటల్గా సీన్ మొత్తం. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, నేను అది అస్సలు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే మొత్తం ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, ముందేంటి వెనకేంటి ఇంటెన్సిటీ ఏంటి అని మొత్తం ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి తమిళ్లో చెప్పారు డైలాగ్. చెప్పిన తర్వాత నేను అరవంలో చెప్పాను, మీరు తెలుగులో చెప్పాలి అని అన్నారు. ఓకే ఓకే సార్ అని ఒకసారి చెప్పండి అని ఒక స్టెప్ ముందుకేసి మళ్ళీ వెనక్కి తిరిగి ఒకసారి చెప్పండి అన్నారు. చెప్పాను. కొంచెం నర్వస్ ఫీల్ అయ్యి కొంచెం అలా చెప్తే ఆయన పైకి కింద చూసి ఓకే నేను దూరం వెళ్తాను మీకు వచ్చేస్తాను అని అన్నారు. వెళ్ళి షార్ట్ చేసిన తర్వాత ఒక రిహార్సల్ చేసాం, వితౌట్ కెమెరా రిహార్సల్ చేసాం. నెక్స్ట్ టేక్ సింగిల్ టేక్ అంత క్రౌడ్ లో నీ టెన్షన్ కి తగ్గట్టు అది సింగిల్ టేక్ సరిపోయింది. సూపర్. మరి రామ్ చరణ్ గారిని కలిసే అవకాశం వచ్చిందా ఆ క్రౌడ్ లో? జస్ట్ దూరం నుంచి సీఎంఏ సైకిల్ మీద వస్తున్నాడు రా అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యావా? అయితే దానికి ఎలివేషన్ కదా. నేను ఫస్ట్ నుంచి నమ్మింది ఏంటంటే అది ఉంటుందా వెళ్ళిపోతుందా అనే చిన్న ఫీల్ స్టార్టింగ్ లో ఉంది. తర్వాత ఆలోచిస్తుంటే అది ఎలివేషన్ సీన్ కదా క్లైమాక్స్ కి. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.